టీవీ నేను మీ సుప్రియ. ఉగాది అనగానే మనకి వేప పచ్చడి గుర్తుకు వస్తుంది. ఉగాది అనేది తెలుగు వారికి ప్రధానమైన పండుగ. మనకి మొదటిగా వచ్చే పండుగ ఉగాది. దీనిని మనం ఏప్రిల్ నెలలో రావడం చూస్తూ ఉంటాం. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగని మనం ఎక్కువగా చంద్రమాసంలో చేసుకుంటూ ఉంటాం. ఒక మకర సంక్రాంతి తప్ప మిగిలిన పండుగలను చంద్రమాసంలోనే చేసుకుంటూ ఉంటాం. దీనికి కూడా ఒక కారణం ఉంది. శరీరంలో వచ్చే మార్పులకు కారణంగానే ఈ ఉగాది పండుగ అనేది చేసుకుంటారు. మనం ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేసుకుంటాం. ఇది షడ్రుచుల సమ్మేళనం. దీనిలో 6 రుచులు ఉంటాయన్నమాట. 6 చేదు, తీపి, వగరు, కారం, ఉప్పు ఇలా 6 రకాల రుచులతో ఈ పచ్చడిని మనం తయారు చేస్తాం. ఈ పచ్చడిలో వేసే ఈ 6 రకాల వల్ల శరీరంలోని మార్పులలో సమస్యలు తొలగిపోతాయట. ఇది ఒక్కొక్క రుచి ఒక్కొక్క గుణాన్ని కలిగి ఉంటుంది. అలాగే మనం సుఖ సంతోషాలతో ఉండాలని, కష్టాలని సుఖాలని సమానంగా భావించాలని ఈ రుచులను ఉపయోగించడం అనేది జరుగుతుంది. విభిన్న భావాలకు మామిడికాయని ఇలా రకరకాలుగా మనం రుచులను ఉపయోగించి వాటిని మనం తయారు చేస్తాం. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఉన్నప్పుడు తగ్గుదల జరుగుతుందట. ఈ రుచులలో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా శరీరంలో మార్పులను సంభవించకుండా చేస్తుంది. చలువ చేయడానికి ఉపయోగపడుతుందట. అదేవిధంగా ఈ కాలంలో ఎక్కువగా చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. వేప వాడడం వల్ల ఇటువంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చట. అలాగే వగరు పదార్థాలు వాడడం వల్ల కూడా శరీరంలో ఏదైనా క్రిములు ఉన్నట్లయితే, కడుపులో సమస్యలు ఉన్నట్లయితే కూడా తొలగిపోతాయట. అందువల్లనే వగరు అనేది వాడుతూ ఉంటారు. ఉప్పు కూడా చాలా మంచిది. డీహైడ్ అయినప్పుడు బాడీలో కంటెంట్ ఉప్పు శాతం తగ్గినప్పుడు చాలామంది ఉప్పు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లయితే సమస్యే, కానీ తక్కువగా తీసుకుంటే శరీరంలో చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ విధంగా ఒక్కొక్క రుచిని ఉపయోగిస్తూ మనం ఈ పండుగని జరుపుకుంటాం. అలాగే ఈ పండుగను అనాది కాలంగా మనం చేసుకుంటూ ఈ పచ్చడిని అందరికీ పంచుతూ అందరూ సంతోషంగా ఉండాలని మనం చేస్తూ ఉంటాం. ఇది ఈ ఉగాది ప్రత్యేకత. ఈ ఉగాది పచ్చడి యొక్క ఉపయోగాలు.